హన్మకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మట్టి గణపతులను పూజించాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నగరవాసులకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని అన్నారు. నవరాత్రి ఉత్సవాలు పర్యావరణ హితంగా ఉండాలనే ఆకాంక్షతో 30,000 మట్టి విగ్రహాలను అందిస్తున్నట్లు తెలిపారు. కాకుండా ఈసారి వినాయక చవితికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఉచిత కరెంటు కూడా ఇవ్వటం జరుగుతున్నది. ఇది ప్రతి వినాయకుని దగ్గర పెట్టిన ప్రతి దగ్గర కూడా మండపాలకి. కాబట్టి దీన్ని మనం ఒక ప్రత్యేకతగా తీసుకొని పర్యావరణ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ వినాయక చవితి ఉన్నది. ఆ రోజు కంకణం కట్టుకునే ముందు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి. మన ఇంటి ముందు ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెట్టడం అనేది కూడా రేపు వినాయకుడి సాక్షిగా మనందరం మన ఇంటి ముందు ఒక చెట్టు పెట్టుకుందాం. ఎందుకంటే నేను అనుకోకుండా నేను ఒక వారం రోజులు వేరే దేశం పోయినప్పుడు చూసిన ఆడ సముద్రంలో ఒడ్డుకు ₹1 బిల్లు వేస్తే అడగవు పడుతున్నది. అదే మన దగ్గర సముద్రం లేకపోయినా, చెరువు ఉన్నా, ఏదున్నా, ఎక్కడ ఉన్నా మనకు ఆ పరిస్థితులు లేకుండా ఉన్నాయి. చెట్ల కూడా ఎక్కడికెక్కడ నరుక్కుంటూ పోతున్నాం. కాబట్టి ఈ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కూడా సమావేశం